అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యాచరణ 7వ రోజు అభ్యసన ఫలితాలు. ద్విత్వాక్షర పదాలను వాక్యాలను చదవగలరు. కృతి 1. కింది పదాలలో క, గ, చ, జ, ట, డ, ప, ద, న ద్విత్వాక్షర పదాలను గుర్తించండి. పిల్లలు, ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని ఆ అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. పిల్లలు, ఇక్కడ పదాలు ఇచ్చాడు చూడండి. లెక్కలు, దగ్గర, ముచ్చట, సజ్జలు, అట్ట, గుడ్డ, విత్తనం, జగ్గు, కుక్క, సిద్ధం, నాన్న, వెన్నెల, అద్దం, నత్త, గొడ్డలి, జుట్టు, బజ్జి, నిచ్చెన. ఈ విధంగా మీరు ఒత్తులు గమనిస్తూ పదాలు చదవాలి. కృత్యం 2 చదవండి, పలికించండి. తక్కువ, ముగ్గులు, కుచ్చులు, బొజ్జాయి, కోడిపెట్ట, కబడ్డీ, ఇత్తడి, బొద్దింక, సున్నం, కన్ను, హద్దు, మొత్తం, పచ్చగడ్డి, బొట్టు, గజ్జెలు, పిచ్చుక, మొగ్గ, ఎక్కాలు, రచ్చబండ, బుజ్జిపాప. కృత్యం 3 వాక్యాలను చదివించండి. టక్కరి నక్క నక్కి నక్కి చూసింది. ఈ వాక్యంలో కావొత్తు గమనించండి పిల్లలు. మచ్చల ఆవు మీద పిచ్చుక వాలింది. ఇక్కడ చావొత్తు. బాబు బొజ్జ నిండా మజ్జిగ తాగాడు. జావొత్తు గమనించాలి. చెట్టు కింద పుట్ట ఉంది. ఇక్కడ ఈ వాక్యంలో టావొత్తు. రోడ్డు మీద పడ్డారు. ఈ వాక్యంలో డావొత్తు. అత్త ఉత్తరం చదివింది. ఇక్కడ వాక్యంలో తావొత్తు. పెద్దల మాట సద్ది మూట. ఇక్కడ దావొత్తు పదం ఉన్నాయి గమనించాలి పిల్లలు. వెంకన్న జొన్న పంట వేశాడు. ఇక్కడ ఈ వాక్యంలో నా ఒత్తు ఉంది. ఇలాగా మీరు ఒత్తులు, ద్విత్వాక్షర పదాలు గమనిస్తే ఈ వాక్యాలను చదవాలి పిల్లలు. ఈ విధంగా 7వ రోజు సంసిద్ధ కార్యాచరణ పూర్తి చేయాలి పిల్లలు. ఇక్కడ మీ ఉపాధ్యాయులు ఉత్తలకం చెప్తారు, అవి మీరు రాయాలి.